అందరినీ వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఛ! నా కళ్ల ముందే వర్కర్స్ కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని కూల్చి పారేశాడు. తప్పు డాడ్. ఈ విశ్వాసాన్ని ఎన్నాళ్ళు అనుభవించామని మనకు అర్థం కాలేదు. ఈ విశ్వాసాన్ని ఇచ్చామని వర్కర్స్ కి అర్థం కాకుండా ఉండేది. ఇది నా చేయి జారిపోయినప్పుడే నాకు అర్థమైంది. ఇది లేదంటే మనం అసలు లేమని. ఆ గల్లీగాడిని వేసేరా? ఇక వాడిని అంతం చేసి ఏ లాభం లేదు. వాడి ఐడియాని అంతం చేయాలి. ఇలాంటి వాళ్లే భవిష్యత్తులో శత్రువులు అవుతారు. రాజకీయంగా, జుడిషియల్ గా మన ఆపోనెంట్స్ ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు భావోద్వేగాలంటూ మొలకెత్తుతున్నారే ఇలాంటి వాళ్లకి భావాలు లేవు, ఏ లేదని నిరూపించి క్యాపిటలిస్ట్ సత్తా చాటాలి. సాఫ్రాన్ మాత్రమే కాదు, మనం అనుకున్న 4 కంపెనీలు మన కంపెనీతో సహా 5 కంపెనీలో మార్పు తీసుకొస్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 2 రోజులు వాడితోనే ఉంటాను. వాడిని అడ్డం పెట్టుకుని ఆ 4 కంపెనీలని కొంటాను. ఆ తర్వాతే యజమానిగా నా సీట్లో కూర్చుంటాను. ఏంటన్నా మన జ్ఞానం అంత చెప్పినా ఎప్పటిలాగా 10 మూటలు పంపించా. 5 మూటలు వాడు, 5 మూటలు పక్కన పెట్టి. ఇలా చూడు జ్ఞానం, గవర్నమెంట్ చెప్పినంత కూడా కాదు, అంతకంటే తక్కువ మోతాదులోనే కెమికల్స్ కలిపాం. ఈ రోజు తయారు చేసిన బ్రెడ్ ని అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తినొచ్చు. సార్, ఎక్స్పైరీ డేట్ 6 రోజులన్నది 3 రోజులుగా మార్చి ప్రింట్ చేయండి. నేను చేయవలసినవన్నీ పక్కాగా చేశాం. నేను సాఫ్రాన్ కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. మా కంపెనీ ప్రొడక్ట్స్ లో గవర్నమెంట్ చెప్పిన మోతాదు కన్నా ఎక్కువగా కెమికల్స్ కలుపుతున్నాం. దీనివల్ల యజమానికి లాభం ఉండొచ్చు, కానీ కన్స్యూమర్లు బాధితులు అవుతారు. అందువల్ల యజమానికి వ్యతిరేకంగా వర్కర్స్ అయిన మేమందరం కలిసి 2 రోజులు మంచి ప్రోడక్ట్. జ్ఞానం ఏంటిది? వాట్ యూ థింక్ యూర్ డూయింగ్? ఏది కరెక్ట్ గా చేయవా? సర్వేలెన్స్ కెమెరా ఉంది అక్కడ, ఎదుగు నుంచి వీడియో తీస్తున్నావు. ఎండి వచ్చే టైం అయింది, బీ కేర్ఫుల్. గాడ్ ఇస్ గ్రేట్. సార్, ఆయన్ని ఎలా ఒప్పించారు? సార్, మిగతా అవన్నీ మీరు థియరీగానే నేర్పించారు. ఈయన డీల్ చేయడం మాత్రం నాకు ప్రాక్టికల్ గా నేర్పించారు. ప్రాక్టికల్ గా ఆ పాల అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్తే చాలు, ఏమైనా చేస్తారని చెప్పారు కదా సార్. ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్పాను, ఓకే అనేసారు. నువ్వెలా ఆయన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తావు? మీరున్నారు కదా సార్, ఎండి క్లోజ్ ఫ్రెండ్ మీరు. చిన్న చిన్నవి ఇలాంటి హెల్ప్లు చేయండి, నాకు అది చాలు. జ్ఞానం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్రెడ్ తయారు చేయాలంటే మైదా పిండి కంటే గోధుమ పిండి ఎక్కువ కలపాలి. నేనేం చేశాను, అలాగే కల్పిస్తాను. వచ్చి మూటలు లెక్కెడితే అందుకని మైదా పిండి సంచుల్లో గోధుమ పిండి నింపి గోధుమ పిండి ర్యాకులో సర్దేశాను. ఈ రోజు సమస్య తీరిపోయింది. ఇలాగే రేపు కూడా చేసామంటే నీకిచ్చిన మాట కాపాడుకున్న వాళ్ళం అవుతాం. బాబు హ్యాపీ కదా? అవునన్నా, రేపు ఒక్కరోజే అన్నా. జ్ఞానం, మీరు చెప్పిన విషయాన్ని మిగతా 5 కంపెనీల డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడాను. బట్ వాళ్ళకేవో కొన్ని డౌట్స్ ఉన్నట్టున్నాయి. వాళ్లతో మీరే మాట్లాడితే బాగుంటుంది. ఈయనే జ్ఞానం. సార్, నేను మాధవ్ని, రామ్సెస్ థ్యాంక్ యూ కంపెనీ సార్. నుంచి. నమస్తే సార్, నేను కార్తీక్. చాలా థ్యాంక్స్ సార్. నేను జీవా, హెన్సన్ Thank you, sir. కంపెనీ. పిలవగానే వచ్చినందుకు థాంక్స్. థ్యాంక్స్ సార్. మా కంపెనీ తరపు నుంచి 4 వచ్చాం. బాబు, మీ కంపెనీలో చేసినట్టు మా కంపెనీలోనూ చేయాలనుంది, కానీ అదంత ఈజీ కాదు బాబు. సార్, మా కంపెనీ స్ట్రిక్ట్, మీరు చెప్పినట్టు చేయలేము సార్. అవునండి సార్ సార్ సార్, ఒక్క నిమిషం. మేము మా సాఫ్రాన్ కంపెనీలో చేసింది ఏది మిమ్మల్ని చేయమనలేదే. మరే సింపుల్ గా ఒక పని చేయండి. రేపు మీరందరూ పనిలోకి వెళ్ళేటప్పుడు ఒక వైట్ కర్చీఫ్ తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళండి, చాలు. భుజం మీద ఖర్చు వేసుకెళ్తే చాలా సార్, ఓ వైట్ కర్చీఫ్ వేసుకుని వెళ్ళండి, చాలు సార్. సార్, ఎందుకు కర్చీఫ్ వేసుకొచ్చారని అడిగితే
అడిగితే ఊరికే అని చెప్పండి సార్. ఊరికే అని చెప్పాలంటే బాబు ఊరికే అని చెప్తాం. మీరు చెప్పినట్టే ఖర్చు తీసుకెళ్తే ఏం జరుగుతుంది? నన్ను నమ్మండి సార్, నమ్మి చెయ్యండి. 2 రోజుల్లో దీని ఫలితాన్ని చూస్తారు. అయితే ఇంకే భుజం మీద ఖర్చు వేసుకుని వెళ్ళమంటున్నారు. నేను ఖర్చు వేసుకుని వెళ్తాను. నా కంపెనీ వర్కర్స్ ని ఖర్చు వేసుకుని రమ్మంటాను. నేను ఒప్పుకుంటున్నాను. రేడియో మిర్చి 98.3 FM లో సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఉంటున్నారు. నేను మీ షాని మాట్లాడుతున్నాను. డే ఆఫ్టర్ టుమారో మే డే అంటే కార్మికుల దినం. ఈ సందర్భంగా మన స్టూడియోకి ఒక గెస్ట్ వచ్చారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ స్టార్ మృణాలిని. మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం అది చెప్పడానికి వచ్చాను. సార్ ఒక్క నిమిషం ఎఫ్ఎం పెట్టుకుంటాను సార్. నేను నా లైఫ్ లో కలిసిన ఇంట్రెస్టింగ్ పర్సన్ జ్ఞానం, అతని గురించి మాట్లాడబోతున్నాను. ఏప్రిల్ 1 నాడు లోకంలో అతిపెద్ద మూర్ఖుడని సమాజంచే దూషించబడి దాన్ని తనే ఒప్పుకుని మార్చాలనుకున్నారు. మార్చి చూపించారు. సూపర్ అండి. అది మాత్రమే కాకుండా కార్మికుల దినం రోజు నేనే అతి గొప్ప కార్మికుణ్ణి అని ప్రూవ్ చేస్తానని చెప్పారు. మన జ్ఞానం ఏం చెప్తారో వినడానికి నేను మీలాగే ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకి మిస్ అవ్వకుండా వినండి. మార్కెటింగ్ మాత్రమే చేస్తున్నాం, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా. సార్ 6 కంపెనీల్లోనూ విషయం లేని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. వాటిని మే 1వ తారీఖు ప్రజలకు తీసుకెళ్లి చేరుస్తున్నాం. దాన్ని గర్వంగా రేడియోలో చెప్పుకుందాం సార్. అప్పుడు మనం గొప్ప కార్మికులమే కదా సార్. బట్ రేపు ఒక్కరోజే కదా ఉంది. మిగతా కంపెనీ వర్కర్స్ ని ఖర్చు కదా వేసుకుని వెళ్ళమను. వాళ్ళెలా నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? సార్ మన కంపెనీలోనే సార్ వర్కర్స్, మిగతా 5 కంపెనీల్లోనూ ఓనర్స్. 5 కంపెనీల ఓనర్స్ మన కోసం వెయిటింగ్ సార్. ఏమంటున్నావు సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ శాంపుల్ మార్కెటింగ్ సార్. నువ్వు దాసు కలవాలన్నా వాడి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. నా కోసం ఒప్పుకోన్నా. చూడు, నీ వల్లే మా అన్న కోమాలో ఉన్నాడు. నిన్ను వీడిని నా చేతులతో లేపేస్తాను. అన్నా ఏంట్రా మీరు చేస్తున్నది? కత్తి కింద పడేయండిరా. నేను వీడి చేయి నరికాను, అందుకే వీడు నన్ను నరికాడు. వాడిని వదిలేయండిరా, వదిలేయండి, వదిలేయండి. కాసి అన్నా, నీ గుణం తెలియ నిన్ను చంపాలనుకున్నానన్నా. నన్ను క్షమించన్నా. ఇక ఈ దాసు నీకోసం ఏమైనా చేస్తాడన్నా. నీకోసమే ఏసీపీ లాయర్ని పిలిపించాను. నీకేం కావాలంటే అది అడుగు. ఆ 5 యజమానులు చేసిన తప్పుల్లో ఓ 4 తెలిస్తే సూపర్ సార్. లెక్కలేనని తప్పులు సార్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి వదిలాను. అది స్ట్రాంగ్ గా వదిలేనా వణుకుతూ అందరూ వచ్చేసారు. అందరంటే మన కాంపిటేటర్ కంపెనీ ఓనర్ ని కూడా అంటున్నావా? వాడు కూడా సార్ ముసలు నక్క. ఏయ్, ఆయన పెద్ద మనిషియా? పెద్ద మనిషే సార్, కానీ ఒక చిన్న మ్యాటర్ లో ఇరుక్కున్నాడు. అతని పర్సనల్ సెక్రటరీ ఫిలోమినా దానికి లైన్ వేశాడు, పని కానిచ్చేశాడు. దాన్ని మన దాస్ అన్న రికార్డ్ చేశాడు. సార్ ఏంటి సార్ కారాపుతున్నారు? ఓ ఇప్పుడే వీడియో చూస్తారా? ఓకే. దాస్ అన్న మనుషులు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. సార్ ఓల్డ్ కాంబినేషన్ సార్. ఏంటి సార్ ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది సార్. సార్ సార్ ఇక్కడే కూర్చొని నవ్వుకుని ఉండొచ్చు. మీరు మరి ఓవర్ డీసెంట్ సార్. ఇప్పుడు ప్లాన్ ఏంటి? శాంపుల్ 1 షాక్ ఇచ్చాం, వచ్చేసారు. శాంపుల్ 2 మన కంపెనీలో జరిగింది చూపిస్తాం, వాళ్ళని బెదిరిస్తాం. శాంపుల్ 3 ఆ కచీఫ్ మ్యాటర్. శాంపుల్ 4 ఎమోషన్. నేను తిన్నగా విషయానికి వస్తాను. మీ కంపెనీలో తయారయ్యే ఫుడ్ ప్రొడక్ట్స్ లో విషంతో సమానమైన కెమికల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చెప్పిన మోతాదు కంటే 2-3 రెట్లు ఎక్కువే వాడుతున్నారు. ఇలా రేపటి నుంచి మీ కంపెనీలో జరగకూడదు. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ మా సైడ్ ఉన్నారు. నువ్వెవరివిరా మాకు చెప్పడానికి? హలో, ఆఫీసర్ ప్రశ్నించడు, అథారిటీ కూడా ప్రశ్నించదు, కానీ వర్కర్ నేను ప్రశ్నిస్తాను. ఐ మీన్ కార్మికుడు ప్రశ్నిస్తాడు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇండియాలోనే నంబర్ 1 కంపెనీ అయిన సాఫ్రాన్ లో ఈ మార్పు మొదలైంది. మా యజమానికి తెలియకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. ఇలా చేయడంలో మాకు ఎటువంటి భయం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీని మార్చేస్తే హోల్ ఇండస్ట్రీనే మార్చేయగలరా మీరు? సార్ మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈ మార్పు ఈ రోజు నుంచి మీ అందరి కంపెనీలోనూ మొదలైంది. మీ అందరికీ అది తెలియచేసే విధంగా ఈ రోజు అందరూ భుజం మీద కర్చీఫ్ వేసుకునే పనిలోకి వచ్చారు. మన ఫ్యాక్టరీలో అందరూ కర్చీఫ్ వేసుకొచ్చారా? అవును సార్, అందరూ కర్చీఫ్ వేసుకునే వచ్చారు. ఎందుకు కర్చీఫ్ వేసుకున్నావు అని అడగండి. ఊరికే వేసుకున్నాను అంటాడు. ఎందుకు అలా వేసుకొచ్చారు అడుగు. ఎందుకు అందరూ ఖర్చు వేసుకొని వచ్చారు? ఊరికే సార్. సార్ ఊరికే అని చెప్తున్నారు సార్. సంపాదించే దిక్కు లేదు, డబ్బున్న వాడిని చూస్తే గుంజడానికి వస్తారు. ఎంత కావాలి? మాకు డబ్బు మీదో మీ పొజిషన్ మీదో అస్సలు ఆశ లేదు సార్. మేము మీరవ్వాలని ఎప్పటికీ కోరుకోం సార్. యజమాని యజమానే సార్. మేము మామూలు కార్మికులం సార్. మేము పని చేయడానికే కదా వచ్చాం, తప్పు చేయడానికి కాదు కదా. మీరు గవర్నమెంట్ చెప్పినట్టు ప్రోడక్ట్ తయారు చేశారంటే మీకు లాభంలోనే సార్ నష్టం. మాకు ప్రాణమే లాభం.
సార్ మనం అందరం కలిసి ప్రజలకి మంచి ప్రోడక్ట్లు ఇద్దాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓ 10 నిమిషాలు వెయిట్ చేయి. ఈలోగా మేమందరం మాట్లాడుకుని నిన్ను మళ్ళీ పిలుస్తాం. సార్ వీళ్ళంతా అవుట్ సార్. చెయ్యండి సార్, చెయ్యండి సార్. వెంటనే మృణాలికి చెప్పొస్తాను సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఏం చేద్దాం అంటారు సార్? వాడినేం పట్టించుకోకండి, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. వాడిని మీరు అర్థం చేసుకోలేదు. వాడు ఇంతసేపు మాట్లాడింది వాడి స్వార్థం కోసం కాదు. పని చేయడానికే కదా వచ్చాం, తప్పు చేయడానికి కాదు కదా అంటున్నాడు. వర్కర్స్ కి మన మీద ఉన్న విశ్వాసం పోతే మనం బిజినెస్ చేయలేం. అందులోనూ వచ్చే వారం కూతురి పెళ్లి పెట్టుకుని ఇలాంటి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఇటువంటి వాళ్ళతో తలబడి మన పరువు పోతుందేమో అని భయంగా ఉంది. వాడితో మాట్లాడదాం. ఆ రేడియో ప్రోమో ఎంత రీచ్ అయితే అంత బాగుంటుంది. ఓకే బాయ్. జ్ఞానం రా. ఏంటి సార్? అంత వృధా అయిపోయింది. చాటుగా మొత్తం విన్నాను. వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలుసా? పెద్ద పోటుగాడ్లా నటిస్తున్నావట. సార్ నేను అంతా పక్కగా ప్లాన్ చేశాను. తప్పకుండా ఇది వర్కౌట్ అయి ఉండాలి. అయితే విన్నా, నేను పిచ్చోన్నా? ఏమన్నా పంచడానికే కదా వచ్చాం, ఎందుకని తప్పు చేస్తున్నారనేగా. దాన్ని వాళ్ళు పంచడానికి వచ్చామా, తప్పు చేయడానికి వచ్చామా, పంచడానికి వచ్చామా, తప్పు చేయడానికి వచ్చామా అని ఎగతాళి చేస్తూ అందరూ నవ్వుకుంటున్నారు. రా బాబు, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించావు. ఆలోచించారు. మర్యాదగా మాట్లాడరా. నువ్వు పెద్ద ఉత్తమంలో ఆహారంలో విషయాన్ని కలిపే మీకేంటా మర్యాద? ఓ కుటుంబాన్ని అంతం చేసి వీడు ఆ ప్లేస్ లో ఫ్యాక్టరీ కట్టాడు. నువ్వు నీ కూతురు లవ్ చేసిన గొంతుకోసి చంపేశావు. ఇక మీతో మాట్లాడ లాభం లేదు. రేపు ఉదయం నేను వచ్చేసరికి 5 సంతకాలు అగ్రిమెంట్ లో ఉండాలి. అలా లేదో CEO లీక్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టి మీ అందరి వీడియోస్ లీక్ చేసి పారేస్తాను. రేపు పండుకోతే ఫిలోమినా వర్క్ అవర్ నీ ఫోన్ కి ఎందుకు ఎక్స్ట్రా చార్జర్? రేపు ఫస్ట్ సంతకం నువ్వే పెట్టాలి. పెద్ద మనుషులను ఊరుకుంటూ రండి సార్. సూపర్ రా రే. ఇది వర్కౌట్ అవుతుంది కదా? 100% వర్కౌట్ అవుతుంది. సూపర్ సార్. ఇందుకే సార్ మీరు ఉండాలంటాను. ఇప్పుడేంటి ప్లాన్? సెకండ్ డే ట్రయల్ అయిపోయి ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళాలి సార్. అంటే నువ్వు ఉంటే వాళ్ళతో అగ్రిమెంట్ డీటెయిల్స్ అవి చూస్తావని. సార్ 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 అవన్నీ ఓవర్ ఇంగ్లీష్ లో ఉంటాయి. దానికి మీరుంటేనే కరెక్ట్ సార్. మీరు మాట్లాడి ఫినిష్ చేయండి, నేను సైనింగ్ కి కరెక్ట్ గా వచ్చేస్తాను సార్. ఓకే ఓకేనా సార్? ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సీ యూ. బాయ్ సార్. లవ్ యూ సార్. ఏం సార్ ఇది? వాడు అలా మాట్లాడుతున్నాడు. ఇంత జరిగినా నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నాకు వాడి గురించి తెలుసు. ఆ జ్ఞానంతో వచ్చింది నా మనిషి. మీ కంపెనీ వర్కర్స్ అందరూ వాడి వెనకే ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు. మీరు చూశారు కదా ఎంత చీప్గా మాట్లాడాడు. మీ వీడియోస్ ఏవి తిరిగి ఇవ్వడు. వాటితో వేరే ప్లాన్ చేశాడు. అదే సాఫ్రాన్ లో జరిగింది. సార్తో కూడా చెప్పాను. దీనికి భయపడే ఎలాగోలా బయటపడితే చాలని సాఫ్రాన్ MD అంతా సార్కి రాసిచ్చారు. సార్ ఆ అగ్రిమెంట్ చూడండి, నేను సాఫ్రాన్ ఎందుకు కొన్నానో తెలుసా? దీనివల్ల ఎంత లాస్ వచ్చినా ఆ జ్ఞానానికి బుద్ధి చెప్పాలని. సో అలాంటి వాళ్ళని డీల్ చేయాలంటే మీ కంపెనీ స్థలకు మేజర్ షేర్స్ ని నాకు రాసివ్వండి. దానికి ఫ్యాన్సీ అమౌంట్ ని నేను ఇప్పుడే సెటిల్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ డిసైడింగ్ అథారిటీగా నన్ను చేయండి. ఆ తర్వాత వాడి సంగతి చెప్తాను. ఇంత జరిగాక వాడు మీ సైన్ తీసుకోకుండా వదిలిపెట్టడు. వాడికి సైన్ చేసిచ్చి పరువు పోవడం కంటే సార్ అడిగినట్టు రాసిచ్చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తోంది. అది మాత్రమే కాదు, వాడి దగ్గర ఉన్న మీ వీడియోస్ ని నేను ఇప్పిస్తాను. ఓనర్ కి తెలియకుండా ఈ పని చేసేలోగా తల ప్రాణం తోక్కొచ్చింది. రేపటి నుంచి ఎప్పట్లాగే పని చేయొచ్చు. ఇప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఒళ్ళంతా వణుకుతుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. స్టాప్ ఇట్. డబ్బు తీసుకుంటున్నావుగా, సరిగ్గా యాక్ట్ చేయి. 22వ రోజు నేను తట్టుకోలేకపోతున్నాను. వణుకుతూ మాట్లాడు. సార్ టీవీ చూసావా? ఏంటి సార్? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నాకు ఈ సాఫ్రాన్ కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ తిన్నందువల్లే క్యాన్సర్ వచ్చింది. కల్పిత పాత్రలతో చిత్రీకరించబడిన వీడియోల ద్వారా వినూత్నమైన పద్ధతిలో డబ్బులు గుంజే గుంపుని పోలీసులు నేడు మద్దెలపాలెంలో ఖైదు చేశారు. ఇది అచ్చం కస్తూరి వీడియోలా లేదు సార్. నీకేం తెలియదు కదా? ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నా పోరాటం 120 రోజులు లేదా ఎంతవరకు మన జ్ఞానం చూపించిన వీడియోలో లేదు. సాఫ్రాన్ కంపెనీ ప్రొడక్ట్స్ ని కొనకండి. ఏంటి సార్ ఇది? కంపెనీ తయారు కస్తూరి చేసే వీడియోలోనే ఉంది. జ్ఞానం ఉన్నారా?
చెప్పండి. సీఈఓ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు సార్. సీఈఓనా? అవును సార్. రేయ్, టీవీ న్యూస్ చూసావా? షాక్ అయింటావే. నిన్ను అడ్డం పెట్టుకుని 5 కంపెనీల్ని రాయించేసుకున్నాను. సాఫ్రాన్ ని కలిపే చెప్తున్నాను. ఏంటి అర్థం కాలేదా? ఇంకాసేపట్లో అర్థం అవుతుంది. ఈ కంపెనీని నా దగ్గర నుంచి రాయించేసుకున్నారు. అంతా మీ వల్లే. అసలు కొంచెం కూడా మీరు ఆలోచించరా? కస్తూరి అనే పేరుతో ఒక లేడీని యాక్ట్ చేయించి మీ అందరినీ సెంటిమెంటల్ గా మోసం చేసి ఆ జ్ఞానం సంపాదించేశాడు. రాబోయే కొత్త ఎండి వెరీ డేంజరస్. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. ఈడియట్స్. రా జ్ఞానం. ఏంటి అలా చూస్తున్నారు? మీ పాత ఎండి నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారు. దానికి కారణం నా విశ్వాసి జ్ఞానం. గుడ్ జాబ్ జ్ఞానం. అది మాత్రమే కాదు, మీలో ఎవరు యజమానికి వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ యూస్ అయింది. ఎప్పట్లాగే అందరూ పనిచేయండి. కాదని కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేశారో మీలో ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు. రా జ్ఞానం. రేయ్, నువ్వు ఒక మహానటుడివిరా. ఆ రోజు నేను నిన్ను కొట్టనే లేదు, కానీ కొట్టినట్టు ఎలా యాక్ట్ చేశావు? ఏమన్నావు? మీరు కొట్టింది కూడా తట్టుకుంటాను, కానీ అర్థం కాలేదంటున్నారే, అందుకే బాధేస్తున్నావుగా. నాకు ఎక్కడ బాధగా ఉందిరా. నిన్ను నమ్మా కదా, ఎందుకని ఈ సమస్యలో మమ్మల్ని ఇరికించావు? స్టెల్లా సార్, మీకు జ్ఞానం మీద పీకల దాకా ఉందని నాకు తెలుసు. వర్కర్స్ ముందు వాడిని కొట్టి అవమానించి ఇక్కడి నుంచి తరిమేయండి. ప్రజలకు మంచి చేద్దాం అని చెప్పి యజమానికి వ్యతిరేకంగా పనిచేయించాడు. మన కొత్త ఎండితో మీ ప్రమోషన్ గురించి నేను రికమెండ్ చేస్తాను. ఆ రోజు నువ్వు మాతో ఏమన్నావు? ఇప్పుడు కాదు, నేను మాట్లాడతాను దాని తర్వాత. 4వ రోజు ఫలితం చూపిస్తాను అన్నావు. ఎరా, ఇదేనా ఆ ఫలితం? కాదన్నా. ఎవరు జ్ఞానాన్ని తప్పుగా అనుకోకండి. ఏదో కుట్ర జరుగుతుంది. ఇక్కడ జరిగేదానికి కారణం వీడు కాదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఏ రోజైతే వీడి కంపెనీకి వచ్చాడో ఆ రోజు నుంచే మనందరితో ఆడుకోవడం మొదలెట్టాడు. ఎప్పుడు ఆపుతావురా ఈ నాటకాన్ని? వీడు ఉద్యోగంలో చేరిన రోజు వీడి వల్ల సమస్యలు వస్తాయని చెప్పాను, వినారా? ఏంటా చూపు? వీడినేం చేయాలి? క్షమించి వదిలేయాలా? వాళ్ళు క్షమించరా, నేను క్షమించరా? కొట్టకండి సార్, నేను చెప్పండి వినండి సార్. కొట్టకండి. వాడు ఏ తప్పు చేసి ఉండడు. వెళ్ళండి సార్, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వీడి మాటలు ఇంకెప్పుడు నమ్మకూడదు. రండి, వెళ్ళి పని చూసుకుందాం. నాతో రా. మన పని మనం సవ్యంగా చేద్దాం. నువ్వు కొంచెం దూరంగా ఉండు, నేను దీన్ని డీల్ చేస్తాను.